ఇవాళ నేను ప్రిపేర్ చేయబోయే ఫుడ్ వచ్చేసి పుదీనా పులావ్ అండి. దీన్ని పుదీనా రైస్ అంటారు లేదా మింట్ రైస్ అని కూడా అంటారు. వెల్కమ్ టు మై ఛానల్ మమతా లింకల. ఆనియన్ స్లైస్, గ్రీన్ మిర్చి, గార్లిక్, జింజర్, స్లైస్ మిర్చి తీసుకున్నాను. ఇందుకోసం మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పుదీనా. మిక్సీ జార్లో పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్స్ సాల్ట్ తీసుకొని మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఒక కడాయిలోకి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి వేగినాక అందులో ఇప్పుడు నేను కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి స్లైస్ వేస్తున్నాను. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు నేను కట్ చేసుకున్నటువంటి ఆనియన్ స్లైస్ వేస్తున్నాను. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేస్తున్నాను. ఈ కరివేపాకు వేసి ఇది కూడా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం గార్లిక్ పేస్ట్ అండ్ టర్మరిక్ వేసి కలుపుతున్నాను. ఇదంతా కూడా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా పేస్ట్ను యాడ్ చేస్తున్నాను. ఈ పుదీనా పేస్ట్ ఆయిల్లో వేసినాక ఇదంతా కూడా అంటే ఆనియన్స్, పుదీనా పేస్ట్ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇది మంచిగా ఆయిల్లో మగ్గితేనే ఆ పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ పుదీనా పచ్చివాసన అనేది పోయేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా థిక్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ పేస్ట్ థిక్ అయింది కదండి. ఇప్పుడు ఈ పేస్ట్ థిక్ అయిన తర్వాత ఇందులోకి నేను రైస్ యాడ్ చేస్తున్నాను. రైస్ ఇందులోకి తీసుకున్న తర్వాత ఈ పుదీనా పేస్ట్కి మొత్తం కూడా కలిసేటట్టుగా అంటే ఈ రైస్ అంతా కూడా కలిసేటట్టుగా ఈవెన్గా అంతా కూడా కలుపుతూ ఉండాలి. ఈ పుదీనా రైస్ని మనము బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా లంచ్లో కానీ మనము తీసుకోవచ్చు. ఈ పుదీనా రైస్ తినడం వలన మనకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నవి. పుదీనా మెరుగైన జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. పుదీనా జీర్ణ ఎంజైమ్లను ఉత్తేజపరిచి పైత్యరస ప్రవాహాన్ని పెంచుతుంది. దీనివల్ల కడుపులో అసౌకర్యంగా, ఉబ్బరంగా మరియు అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ రైస్లోకి ఇప్పుడు నేను కొంచెము గరం మసాలా యాడ్ చేస్తానండి. ఈ గరం మసాలా యాడ్ చేయడం వలన ఏంటి అంటే మంచి ఆరోమా అనేది వస్తుంది. టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. పుదీనాలో బలమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి దుర్వాసన పోగొట్టి నోటి శుభ్రతను కాపాడుతుంది. పుదీనా సువాసన మరియు దానిలోని చల్లదనాన్ని ఇచ్చే మెంటల్ ఒత్తిడి మరియు టెన్షన్, తలనొప్పుల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన పుదీనా రైస్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ లేదా హెర్నియాతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఈ పుదీనాను పూర్తిగా మానుకోవాలి. ఈ రైస్ ప్రిపేర్ చేయడానికి వాడిన పుదీనా కానీ స్పైసెస్ కానీ కరోనా టైంలో మనల్ని రక్షించినవి ఇవన్నీ కూడా. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్